జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. తెలంగాణ మహాగానం స్వేచ్ఛ సమానత్వంతో పాటు సౌభాగ్యంతో వికసించే మాగాని దుక్కుడెత్తు పౌరుషం కలిగిన వారసత్వం దక్కని పీఠాభూమి వికాసం. ప్రజలారా, ఎవరు పైసలు ఇచ్చినా, ఎవ్వరు మందు పోయించినా, ఎవ్వరు మాంసం అందించినా తినండి, తాగండి, చేయండి, కానీ నీతి నిజాయితీ పరుడైనటువంటి నాయకుడిని ఎన్నుకోవడానికి మాత్రం మీరు ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రధానంగా గణపురం ప్రజలు చెప్పేది ఏంటంటే, 3-3.5 దశాబ్దాల కాలం పాటు ప్రజల నోళ్లలో నాలుకలాగా మెదులుతూ ప్రజా సమస్యలే తన సమస్యగా భావించుకొని నా ఇంటి సమస్య అని పనిచేస్తూ నేటి వరకు ప్రజా ఉద్యమాల్లో ఉండి పార్టీలకు అతీతంగా కూడా నాయకత్వాన్ని సంపాదించుకున్న నాయకుడు మూటపోతుల శివశంకర్. అదేవిధంగా మూటపోతుల లావణ్య కూడా తన భర్తను మీరు ప్రజల కోసమే పనిచేయండి, మనకు ఆస్తిపాస్తులు ప్రధానం కాదు, ప్రజల మన్నన ఉంటే ఇంకా 4 కాళ్ళు బతుకుతాంప, అక్రమ సంపాదన మన ప్రాణ నష్టం, సంపాదనకు అర్థం చెప్పి కూడా తన భర్తకు చెప్పి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేద్దామని భార్యాభర్తలు నిర్ణయించుకొని లావణ్యను పెట్టడం జరిగింది. నేనేం కోరుకుంటున్నా అంటే, గణపురం ప్రజలను దయచేసి ప్రజలారా, మీ ప్రతి ఇంటికి సమస్య వచ్చి మాట్లాడినవాడు మూటపలుకుల శివశంకర్. ఏ నాయకుడు రాలే, ఏ వ్యక్తి రాలే, మీకు తెలుసు. ఒక్కసారి వెనుక ఆలోచించుకొని ఆత్మపరిశీలన చేసుకోండి. ఎవ్వరు పైసలు ఇచ్చినా, మందు పోసినా, మాంసం ఇచ్చినా తీసుకోండి, కానీ నీతివంతుడైనటువంటి నాయకుని ఓటేసి గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.